వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఆలూ పరాతాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. 2 పెద్ద సైజులో ఉండేటువంటి బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఆ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక అరకప్పు వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, మనకి పొటాటో అంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పొటాటోకి పీల్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం, మీకు స్పైసీగా కావాలంటే ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ వాము వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఇది ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. పొటాటోకి ఎక్కడ కూడా కొద్దిగా కూడా ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే మనకి పరోటాలు అనేవి సరిగా రావు. వీలైతే పొటాటో మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేదా మనం క్యారెట్ తురుముకునే దాంతో అయినా తురుముకొని ఇలాగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడ అనేది ఉండేది ఉండకూడదు. తర్వాత వీటిని ఒక నిమ్మకాయ సైజ్ అంతా ముద్ద తీసుకొని ఇలాగా రౌండ్గా ముద్దలు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడు చపాతీకి పిండిని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పులు గోధుమ పిండిని వేసుకుందాము. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకుందాము. అప్పుడు మనకి చేతికి అంటుకోకుండా పిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నార్మల్గా మనం చపాతీ ముద్దని ఎంతైతే తీసుకుంటామో దానికన్నా కూడా కొంచెం ఎక్కువగా ఉండే క్వాంటిటీలో పిండి ముద్దని తీసుకోవాలి. కింద కొద్దిగా పిండిని చల్లుకొని అప్పడాల కర్రతో ఇలాగా చిన్న సైజు చపాతీలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పొటాటో ముద్దని మధ్యలో పెట్టి అన్ని వైపులా క్లోజ్ చేస్తూ ఇలాగా పిండిని మెల్లి తిప్పినట్టుగా చేసి ఎక్స్ట్రాగా ఉండిన పిండిని తీసేయాలి, లేదా ఇలాగా మధ్యలోకి మర్చాలి. చూడండి, ఇలాగా ఇప్పుడు చేత్తోనే అన్ని వైపులా ఒకసారి ఒత్తుకోవాలి. తర్వాత మధ్య ఈ పిండిని చల్లి మళ్ళీ అట్ల కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు. చూడండి, ఇలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకొక మెథడ్లో స్టఫింగ్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నార్మల్గా చపాతీ చేసినట్లుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక చపాతీని కూడా అలాగే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ని ఇలా మధ్యలో పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తూ
ఒత్తుకోవాలి. తర్వాత మరొక చపాతీని పైన పెట్టి మరొకసారి ప్రెస్ చేసుకోవాలి, అన్ని వైపులా స్టఫింగ్ వచ్చేలాగా. ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లుకొని అట్లకర్రతో రుద్దుకుంటే మన పరాత రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాగ ఇదొక సెకండ్ మెథడు. మీకు ఏది సింపుల్గా అనిపిస్తే ఆ మెథడ్లో పరోటాలని ప్రిపేర్ చేసుకోండి. ఇలాగే అన్ని పరోటాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి పరాటాలని రెండు వైపులా కాల్చుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ లేదా బటర్ వేసుకొని కాల్చుకున్నట్లయితే చాలా రుచికరంగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాగే అన్ని పరోటాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఏ కాంబినేషన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ పెరుగుతో అయినా తీసుకోవచ్చు. చూడండి, మీకు ఒక పరోటాని చూపిస్తాను, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పరోటాలు. లోపలంతా కూడా మనకి బాగా కుక్ అయింది. చూడండి, రెండు పొరల్లాగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.